అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వాడి గట్స్, వాడి స్పీడు, ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు. వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్ గుప్తా? మీరు మీ భ్రమలో. వాట్ డు యు మీన్? మరేంటి సార్, వాడు పేరుకి ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు. 24 గంటలు అమ్మాయిలు గోలే. మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? మన డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎవర్రా? మీరే కదా సార్. మరి ఆ పెద్ద ఏంట్రా ఎప్పుడు ఆడమట్లో నమ్ముతాడు? అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా సార్. ఏంటి అడుగు సార్ రిషి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఓకే కైసా హై. మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్ దే ఉందరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసా లేకే ఆవ్. కిట్టు బాయ్ కుమాయే. అయినా టైంకి రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నా కొడుకు ఇక్కడ కూడా ఫిగర్ తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే? ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్ను ఉంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. నువ్వు చెకింగ్ చేయాలి కదరా? ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గార్జియస్, లుకింగ్ గ్రేట్. థాంక్యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేసావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే? రిషి సార్, చీఫ్ ఇస్ కాలింగ్ యు. డాల్ కాల్ మీ రిషి. సారేంటి కొత్తగా? నీలిమా 22 F F. అయ్యో అనుకున్నాను కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థాంక్స్ అగైన్. చాలా థాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్. యా. అమ్మయ్యా మెట్టిల్ లేవు. అప్పర్ బెర్త్ హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే? హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్యో ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు, సూపులతో రేపులేడు. listen to what I have to say, no? ఏంట్రా ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్. ఐఎమ్ రొమాంటిక్.
ఎంతసేపు అలా ఉంటావే చెయ్యటము. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్రా ఏంటో కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. తప్పకా ఏ ఏమండే, దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగండి, మీ పేరు రాదా కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్నా? ఏమండి, మీరేదో అంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు? అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీదే ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 555. నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. ఈ బ్యాగు ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా? ఓ వినమరా? ఇలా దొరికేసానేంటి? ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి, మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్ని. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. రాని తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం, నాన్నగారు తిడతారు. రా తడిసిపోదాం. మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి. చిరుగాలే వస్తే వస్తే చిరుగాలే వస్తే వస్తే ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ అదే. బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఇటు పైలట్, అది ప్యాసింజరు. మొబైల్ ఫోన్ లోపల పెట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఐ లవ్ యూ. excuse me హలో, ఫీల్ మై లవ్. కావాలంటే మీ కాలు పట్టుకుంటా. what మర్యాదగా ఫీల్ మై లవ్. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఇటు సైడ్ ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదావు? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి, మాది తూనిగా తూనిగా టైప్ లవ్ కదా వైషు? yeah right అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారండి. అయినా నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఆహాహాహా, ఏం గాలి ఏం గాలి. ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరే నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్ లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే
పద ఆ ఆనందం ఏంటో నేను చూడాలి. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో. నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తున్నది. పిల్ల ఎవడ కడతాడో. 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నిన్ను చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హెడెడ్ గా దొరికే హెయిర్. నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎలా బంగారం? అయ్యో మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసా చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్ను ఇలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. శాలి, నీ దగ్గర చాలా అబద్ధాలు ఆడాను, కొన్ని నిజాలు దాచాను. అది నా డ్యూటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్. పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అదమ్మా జరిగింది. రిషి తప్పు చేయలేదు, డ్యూటీ చేశాడు. ఏమంటావు వైశాలి? అవును వినమ్రా, రిషి జ్ఞాపకాలు మాత్రమే నాతో ఉంటాయి. రిషి నీతోనే ఉంటాడు. నో ఇష్యూస్, నో కంప్లైంట్స్. నేను హ్యాపీగా స్టడీస్ కంటిన్యూ చేస్తాను. గురుగారు, ఇక్కడంతా ఓకే, అక్కడ ఓకేనా? ఏంటి ఓకే? మీరు నాన్ వెజ్ తింటారటగా, నా దగ్గర రావద్దు. అది కాదు విన్ని, నన్ను ముట్టుకోవద్దు. అమ్మాయి కనపడితే ఆగరటగా. అవన్నీ నిన్ను చూడక ముందు విన్ని. ఇలాగే నోరు విప్పితే అన్ని అబద్ధాలటగా. నేను ఎప్పటి నుంచో చెప్పేది ఇదే. వీడు మన దగ్గర ఎన్ని విషయాలు దాచాడు తెలుసా? ఎరా చెప్పానా? నో చారు కేసా. ఎస్ రిషికేశా. చారు కేసా నో. రిషికేశా ఎస్. నో చారు కేసా. ఎస్ రిషికేశా. చారు కేసా నో.